will run, I will climb, I will soar. హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు క్లాస్ 10 మ్యాథమెటిక్స్ ఏపీ స్టేట్ న్యూ సిలబస్లో మనము చాప్టర్ 3కు చేరుకున్నాం. సీదా నేమ్ ఆఫ్ ద చాప్టర్ ఈజ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. బేసిక్ కాన్సెప్ట్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. అఫ్ కోర్స్ మనం 9th క్లాస్లో కొంత కాన్సెప్ట్ నేర్చుకుంటాం, దానికి ఫర్దర్గా ఎక్స్టెండెడ్గా ఈ క్లాస్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుంది. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీలైనంత ఎక్కువ మంది ఈ వీడియోను చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు, మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ నొక్కడము అస్సలు మర్చిపోవద్దు. లెట్స్ బిగిన్ ద వీడియో హియర్. సీ ద చాప్టర్ 3, దట్ ఈస్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఫర్ క్లాస్ 10 మ్యాథమెటిక్స్ ఏపీ స్టేట్ న్యూ సిలబస్. రైట్, సి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పిక్చర్ కనపడుతుంది. ఇన్ దిస్ పిక్చర్ సి హియర్ ఎ గర్ల్, హర్ నేమ్ ఈజ్ అఖిల. సి అఖిల ఒక 2 ఈవెంట్స్లో పార్టిసిపేట్ అయింది, ఒక మేళాలో, ఒక జాతరలో. సి వన్ ఈజ్ హూప్లా. హూప్లా అంటే చూడండి, ఇక్కడ ఒక రింగ్ కనపడుతుంది కదా, ఆ రింగ్ను మనము ఈ విధంగా ఇస్తే దీనిలో ఏదైతే మనకు దేంట్లో అయితే ఆ రింగ్ పడుతుందో అది మన సొంతమైనట్టు అనమాట, మనం ఓన్ చేసుకోవచ్చు. ఈ రకమైనది ఈవెంట్స్ మనకు జాతరలో చూస్తూ ఉంటాం. మరొక ఈవెంట్ ఏమంటే షీ రైడ్ ఆన్ జాయింట్ వీల్. జాయింట్ వీల్లో తిరగడం. ఇక్కడ 2 ఈవెంట్స్లో ఈమె పార్టిసిపేట్ అవుతుంది. ఏ విధంగా పార్టిసిపేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సి ద నంబర్ ఆఫ్ టైమ్స్ షీ ప్లేడ్ హూప్లా. షీ ప్లేడ్ హూప్లా ఈజ్ ఎలా ఉంది? హాఫ్ ది నెంబర్ ఆఫ్ రైడ్స్ షీ హ్యాడ్ ఆన్ దిస్ జాయింట్ వీల్. హూప్లా ఎన్నిసార్లు ఆడుతుంది అంటే జాయింట్ వీల్లో ఎన్నిసార్లు అయితే తిరుగుతుందో అందులో హాఫ్ అనమాట. సి half the number of rides, half the number of rides she had on the giant wheel is equal to what? The number of times she played hoopla. అది ఒక సిచ్యువేషన్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సి ఇఫ్ ఈచ్ రైడ్ అంటే ఒకసారి మనము జాయింట్ వీల్లో మనం తిరగడానికి ఎంత కాస్ట్ అవుతుంది? కాస్ట్ అబౌట్ 3 రూపీస్. అండ్ గేమ్ ఆఫ్ హూప్లా కాస్ట్ హౌ మచ్? ఇట్ ఈస్ 4 రూపీస్. Then see, how would you find out the number of rides she had and how many times she played hoopla provided she spent 20 rupees. మరి ఈవెంట్స్కు 20 రూపీస్ మాత్రమే తను స్పెండ్ చేస్తే ఓవరాల్గా హౌ మెనీ టైమ్స్ తను రైడ్లో పార్టిసిపేట్ అవుతుంది జాయింట్ వీలు, అలాగే హూప్లా ఎన్నిసార్లు ఆడుతుంది అని అడుగుతూ ఉన్నారు. లెట్స్ సీ, ఇక్కడ మనకు 2 క్లూస్ ఉన్నాయి. ఇక్కడ 2 క్లూస్. వన్ క్లూ ఈజ్ టోటల్ అమౌంట్. ఎందుకంటే ఒక్కొక్క దానికి మరి రైడ్కు 3 రూపీస్ అన్నారు, హూప్లాకు 4 రూపీస్, టోటల్గా దానికి ఖర్చు పెడితే 20 రూపీసే కావాలా. ఇంకొక క్లూ ఏమంటే ఇది ఫస్ట్ వన్, ద నంబర్ ఆఫ్ టైమ్స్ షీ ప్లేడ్ హూప్లా. హూప్లా ఎన్నిసార్లు ఆడుతుంది అంటే జాయింట్ వీల్లో ఎన్నిసార్లు అయితే తిరుగుతుందో అందులో హాఫ్ అనమాట. సో ఇక్కడ 2 ఈవెంట్స్ని మనము, ఒక ఈవెంట్ని ఎక్స్ అని, ఒక ఈవెంట్ని వై అనుకొని ఈజీగా వీటి నుంచి మనము ఈక్వేషన్స్ని రాయవచ్చు. ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనము వాటి యొక్క వాల్యూస్ని కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. లెట్స్ సీ ద నంబర్ ఆఫ్ రైడ్స్ దట్ అఖిల హ్యాడ్ బి ఎక్స్. మరి రైడ్స్ మనం ఎక్స్ అనుకుందాం. ఏదైతే రైడింగ్ చేస్తుంది కదా జాయింట్ వీల్లో దాన్ని ఎక్స్ అని, హూప్లా ఏదైతే ఆడుతుందో ఎన్నిసార్లు ఆడుతుంది అనే దాన్ని వై అనుకుందాం. అండ్ ద నంబర్ ఆఫ్ టైమ్ షీ ప్లేడ్ హూప్లా బి వై. రైట్, ఇక్కడ చూడండి మరి ఫస్ట్ సిచ్యువేషన్ ఏముంది ఇక్కడ మనకు చూడండి. ఫస్ట్ సిచ్యువేషన్ నుంచి మనము ఈక్వేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. సి వాట్ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్లేడ్ హూప్లా is equal to what? Is equal to half of see what? Number of rides on giant wheel.
దీనికి చూడండి, దీనికి మనం ఈక్వేషన్ ఏం రాయొచ్చు చూడండి. ఇక్కడ దీన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లేడ్ ఆన్ హూప్లా అని మనం ఏమనుకున్నాం, ఇట్ ఈస్ y. సో y ఈక్వల్స్ టు half of what, number of rides on giant wheel is what, it is x. so half of x. దీని నుంచి మనము ఏం రాయొచ్చు, half is equals to 1/2 of x, that is x/2 అనొచ్చు. x/2 మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దెన్ దిస్ విల్ బి 2y is equals to x. మరి ఒక సైడ్కి మనం ట్రాన్స్పోజ్ చేస్తే 0 is equals to x minus 2y or x minus 2y equals to 0. This is one equation representing this situation, that is x minus 2y equals to 0. And see second one ఏముంది, మనకు కాస్ట్ ఇచ్చారు చూడండి. రైడ్ కాస్ట్ 3 రూపీస్, హూప్లా కాస్ట్ 4 రూపీస్. see cost of each round, cost of each ride ఎంత, it is about 3 rupees. and cost of hoopla for one time ఎంత, it is 4 rupees. ఇది కూడా మనకు ఈచ్ టైం, ఇది కావాలంటే బ్రాకెట్లో ఈచ్ టైం, ఒక టైంకు మనకు 4 రూపీస్ ఛార్జ్ అవుతుంది అనమాట. రైట్. టోటల్ అమౌంట్ ఎంత పే చేసింది తను, ఎంత అమౌంట్ ప్రొవైడ్ చేశారా మీకు, ఓన్లీ 20 రూపీస్. టోటల్ అమౌంట్ ప్రొవైడెడ్ is how much, it is about only 20 rupees. సో దీనికి ఈక్వేషన్ ఏం రాస్తామంటే, therefore తను ఎన్నిసార్లు మనకు రైడ్ చేసిందో తెలియదు, ఎన్నిసార్లు హూప్లా ఆడిందో తెలియదు. ఒక్కసారి రైడ్ చేస్తే 3 రూపీస్ అంటే ఎక్స్ టైమ్స్ మనకు రైడ్ చేస్తే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది, ఇట్ ఈస్ 3x రూపీస్. అండ్ వన్ టైం హూప్లా ఆడితే 4 రూపీస్ అన్నప్పుడు మరి y టైమ్స్ హూప్లా ఆడితే ఇట్ ఈస్ 4y. సో ఇది అమౌంటే. ఈ 2 అమౌంట్స్ని మనం యాడ్ చేసి ఎంత అవుతుంది, ఇట్ ఈస్ ఈక్వల్ టు వాట్, ఇట్ ఈస్ 20 రూపీస్. దిస్ ఈజ్ వన్ మోర్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకి ఇక్కడ, x minus 2y equals to 0. దిస్ ఈజ్ ఫస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ వన్. ఈ 2 ఈక్వేషన్స్ని మనం ఏమంటామంటే, ఈ 2 ఈక్వేషన్స్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, యు హ్యావ్ 2 డిఫరెంట్ వేరియబుల్స్. ఇందులో xy ఒక పేరు, ఇక్కడ xy అనేది ఒక పెయిర్ ఆఫ్ వేరియబుల్స్ అనమాట. టోటల్గా ఇవన్నీ ఈక్వేషన్స్, దెర్ ఈస్ 2 ఈక్వేషన్స్. సో వీ కెన్ సే దీస్ 2 ఆర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ అని ఎందుకంటామంటే వీటి యొక్క ఎక్స్పోనెంట్ ఎంత ఉంది, ఇక్కడ 1 మాత్రమే ఉంది. వేరియబుల్ యొక్క హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఎంత ఉంది, 1 ఉంది. దీన్ని మనం పాలినామియల్లో చదివినాం, ఒక్కటే ఉంటే దాన్ని మనము లీనియర్ పాలినామియల్ అంటాం. అఫ్ కోర్స్ ఇక్కడ ఈక్వేషన్ కాబట్టి లీనియర్ ఈక్వేషన్. పెయిర్ అంటే 2 ఈక్వేషన్స్. ఎలా అంటే దే ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ హౌ మెనీ వేరియబుల్స్, ఇన్ 2 వేరియబుల్స్. ఈ రకమైనటువంటి ఈక్వేషన్స్ గురించి మనము ఈ చాప్టర్లో డీటెయిల్డ్గా చదువుకుంటాం. ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం, వేరియస్ మెథడ్స్ ఉన్నాయి, గ్రాఫికల్ మెథడ్ కానీ ఆల్జీబ్రాయిక్ మెథడ్ కానీ, వాటిలో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ అన్నీ కూడా మనము ఈ చాప్టర్లో చాలా క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ను ఏ రకంగా ఉంటాయి, ఇవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ మనకు గ్రాఫ్స్ రావడం జరుగుతుంది, అలాగే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ను బేస్ చేసుకొని ఇవి ఏ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ అవుతాయి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ చూడండి, మరి ఈ రకమైనటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసామనుకోండి. ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మే బీ వన్ ఆఫ్ ది కేసెస్ ఆఫ్ ది ఫాలోయింగ్. నువ్వు ఇందాక తీసుకున్నటువంటి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, వాటిని సాటిస్ఫై చేసేటటువంటి పాయింట్స్ తీసుకొని లైన్స్ గీస్తే ఈ 3 సిచ్యువేషన్స్లో ఏదో ఒక రకంగా గ్రాఫ్ రావడం
జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈ విధంగా వచ్చినాయి అనుకోండి, చూడండి ఇదొక లైన్ ఇదొక ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తాయి. ఈ 2 లైన్స్ ఏమవుతున్నాయి, దే ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ ఓన్లీ 1 పాయింట్. 1 పాయింట్. ఇక్కడ ఏమవుతున్నాయి, 2 లైన్స్ కూడా ఎక్కడే కానీ ఇంటర్సెక్ట్ కావడం లేదు, వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంది. కాబట్టి వీటిని మనము ప్యారలల్ లైన్స్ అంటాము, ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఎక్కడైతే మనకు ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే వాటిని ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ అంటాము. ఇలాంటి వాటికి ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ 2,1 దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి కాబట్టి దీని యొక్క సొల్యూషన్ ఓన్లీ 1. ద ఈక్వేషన్ హ్యాస్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. ఒకే సొల్యూషన్ ఉంటుంది, అది ఒక్కటే ఉంటుంది కాబట్టి దాన్ని యూనిక్ సొల్యూషన్ అంటాము. అండ్ ద ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ కన్సిస్టెంట్. వేటికైతే ఈ సొల్యూషన్ ఉంటుందో అది ఒకటే కానీలేండి, అంటే సొల్యూషన్ అంటే అర్థం ఏమి, 2,1 అనేది ఈ 2 ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేస్తుంది. ఆ 2,1 మనము XY ప్లేస్లో మనం రీప్లేస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఉన్నటువంటి వాల్యూకు ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవుతాయి. ఆఫ్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అది ఖచ్చితంగా 0 కావడం జరుగుతుంది. అందుకనేసి వాటిని మనము సొల్యూషన్ అని అంటాము. ఈ టైప్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వచ్చినటువంటి ఈక్వేషన్స్ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఓన్లీ 1 సొల్యూషన్. దట్స్ వై వి కాల్ దెమ్ యూనిక్ సొల్యూషన్. మరి సొల్యూషన్ 1 కానీ ఎన్నన్నా ఉండేలండి, వాటిని మనము కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటాం. కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఈ రకంగా ప్యారలల్గా వాటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా ఉందనుకోండి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ని మనం ఏమంటాం అంటే దే ఆర్ ప్యారలల్ లైన్స్. మరి ఇలాంటి వాటికి సొల్యూషన్ అనేది ఉండదు. అట్లీస్ట్ 2 అంటే కామన్ సొల్యూషన్. దీనిపైన ఉన్నటువంటి ఈచ్ పాయింట్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది, దీనిపైన ఉన్నటువంటి ఈచ్ పాయింట్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. రెండిటికి కామన్ ఈక్వేషన్ అనేది, ఆ కామన్ సొల్యూషన్ అనేది ఉండదు. అందుకనేసి దెర్ ఈజ్ నో సొల్యూషన్. అంటే నో సొల్యూషన్ అంటే దెర్ ఈజ్ నో కామన్ సొల్యూషన్. మరి సొల్యూషనే కామన్ సొల్యూషన్ లేనప్పుడు వాటిని ఇన్కన్సిస్టెంట్. ఆ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ మనం ఏమంటాము, ఇన్కన్సిస్టెంట్. ఒకవేళ చూడండి, ఇక్కడ 2 లైన్స్ కూడా ఒకే లైన్ పైన ఒకదానిపైన ఒకటి మనకు కోయిన్సైడ్ అయినాయి అనుకోండి, కోయిన్సైడ్ అయిపోతే దీనిపైన ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా కామన్ సొల్యూషనే. ప్రతి పాయింట్ కామన్ సొల్యూషన్ అవుతుంది కాబట్టి దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. ఎందుకంటే ఏదర్ ఎండ్స్ దీన్ని ఎక్స్టెన్షన్ చేయొచ్చు, ఎంత దూరమైనా ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. కాబట్టి ఇన్ఫినైట్గా ఎక్స్టెన్షన్ చేస్తాం కాబట్టి దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్. మరి సొల్యూషన్స్ 1 కానీ ఎన్నన్నా ఉండేలేండి, దే ఆర్ కాల్డ్ కన్సిస్టెంట్ లైన్స్. అండ్ ఆల్సో ఈ రకమైనటువంటి లైన్ని మనము కోయిన్సిడెంట్ లైన్స్ అంటాము. అట్ ద సేమ్ టైం వీటిని డిపెండెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని కూడా పిలుస్తాం. డిపెండెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్, వీటిని కోయిన్సైడ్ లైన్స్గా ఫామ్ అయ్యేటటువంటి పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ని డిపెండెంట్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. మరి గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో వాటి గురించి మనము టైప్స్ చూసాం. మరి ఒకవేళ మనం గ్రాఫ్ గీయకుండా కూడా వితౌట్ డ్రాయింగ్ గ్రాఫ్ మనం జస్ట్ వాటి యొక్క కోఫిషియెంట్స్ని క్యాలిక్యులేట్ చేసి వీటికి గ్రాఫ్ గీస్తే కోయిన్సైడ్ లైన్స్ వస్తాయా రావా, ప్యారలల్ లైన్స్ వస్తాయా, లేదంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయా అని మనము చెప్పవచ్చు అనమాట. ఎలాగో చూద్దాం. సి హియర్ interpretation of algebraic and geometrical representation of a pair of equation by comparing coefficients of variable and constant terms. Let's see here కొన్ని pair of equations ఇక్కడ ఇవ్వడం జరిగింది, 3 sets. ఇక్కడ వీటి యొక్క కోఎఫిషియెంట్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ మరి జనరల్గా మనం ఏం చేస్తామంటే దీన్ని జనరల్ ఫామ్ 2 పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కాబట్టి ఫస్ట్ వన్ మనము a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ సెకండ్ వన్ వచ్చేసి a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0 అనుకుందాం. సో ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్
2 వేరియబుల్స్. ఇక్కడ వేరియబుల్స్ వచ్చేసి xy మాత్రమే వేరియబుల్స్, x అండ్ y మాత్రమే వేరియబుల్స్. a1 a2 కానీ b1 b2 కానీ ఇవి కోఎఫిషియంట్స్ ఆఫ్ x అండ్ y అండ్ c1 c2 ఆర్ కాన్స్టాంట్ టర్మ్స్. ఇక్కడ ప్రతి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో కూడా మనము ఇక్కడ ఏం చేస్తాము, a1/a2ను అలాగే b1/b2ను అలాగే c1/c2ను క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ x కోఎఫిషియంట్ ఏముంది 1, అంటే a1 హియర్ a1 ఈజ్ 1. అలాగే b1 ఇక్కడ b1 వచ్చేసి b1 అంటే y కోఎఫిషియంట్ అనమాట, y కోఎఫిషియంట్ అయితే ఇక్కడ -2 అండ్ c1 కాన్స్టాంట్ టర్మ్. సో అటువైపు ఉన్న ఇటువైపు ఉన్నా కూడా 0 +0 అయినా -0 అయినా కాబట్టి దానికి సైన్ ఏం అవసరం లేదు, 0 అని రాస్తాం. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి a2 అవుతుంది, ఇది b2 అండ్ దిస్ ఈజ్ c2. ఓకేనా రైట్. వాటి యొక్క కంపారిజన్ చూద్దాం. ఇక్కడ చూడండి a1/a2 అంటే సి హియర్ a1 ఈజ్ 1/3. ఇక్కడైనా ఇలాగే చూడొచ్చు మళ్ళీ 1/3. నెక్స్ట్ b1/b2 సి -2/4 అండ్ c1/c2 0/-20. ఇక్కడ 1/3 కానీ చూడండి -2/4 అంటే -2/4ను సింప్లెస్ట్ ఫామ్లో మరి -1/2 అని కూడా రాయొచ్చు. -1/2 చూడండి 1/3ను -1/2 రెండు ఒకటి అవుతాయా? 1/3 cannot be equal to -1/2. So that's why in this situation we can say a1/a2 is not equal to b1/b2. ఈ రకంగా a1/a2 is not equal to b1/b2 అయితే మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసినట్టయితే we get intersecting lines. ఈ విధంగా intersecting lines వస్తాయి, ఒక పాయింట్ వద్ద మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతాయి. దట్స్ వై దే హ్యావ్ ఎగ్జాక్ట్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ ది ఆల్జీబ్రాయిక్ ఇంటర్ప్రిటేషన్. చూడండి జస్ట్ మన గ్రాఫ్ గీసే పని లేదు, జస్ట్ లుకింగ్ అట్ అండ్ క్యాలిక్యులేటింగ్ దేర్ ఎక్స్ కోఎఫిషియంట్స్ అండ్ వై కోఎఫిషియంట్ అండ్ కాన్స్టాంట్ టర్మ్స్. ఒకవేళ చూడండి ఇక్కడ సెకండ్ ఇన్స్టాన్స్ అబ్జర్వ్ చేయండి, సేమ్ 2/4 అంటే a1/a2 2/4. 2/4 అంటే సింప్లెస్ట్ ఫామ్ ఏమవుతుంది, ఇట్ ఈజ్ 1/2 అండ్ నెక్స్ట్ 3/6 అంటే 3/1 ఈజ్ 3/2, ఇది కూడా 1/2. అండ్ కాన్స్టాంట్ టర్మ్ చూడండి -9 సైన్తో సహా ఇలా -9/-18 -9/-18 గెట్స్ క్యాన్సిల్డ్, 9/1 ఈజ్ 9/2 ఆర్ క్యాన్సిల్. సి ఇక్కడ a1/a2 కానీ b1/b2 కానీ c1/c2 కానీ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. సి వెనెవర్ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈక్వల్స్ టు c1/c2 దేర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఈజ్ కోఇన్సిడెంట్ లైన్స్. ఒకదానిపైన ఒకటి వచ్చేస్తుంది కోఇన్సిడెంట్ లైన్స్. ఇందాక మనం థర్డ్ కేసు చూసాం కదా, ఆ విధంగా కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. దే హ్యావ్ ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్, వాటికి న్యూమరస్ కామన్ సొల్యూషన్స్ ఉంటాయంట. సొల్యూషన్ అంటే ఇక్కడ కామన్ సొల్యూషన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఇండివిజువల్ సొల్యూషన్ కాదు, కామన్ సొల్యూషన్. అండ్ ఫైనల్గా థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ సి ఇక్కడ కూడా ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ 1, సో 1/2 ఆల్రెడీ సింప్లెస్ట్ ఫామ్లో ఉంది. నెక్స్ట్ 2/4 నుంచి క్యాన్సిలేషన్ చేస్తే 1/2 అవుతుంది, 1/2. ఓకే అండ్ c1/c2 -4/-12 -4/-12 గెట్స్ క్యాన్సిల్, 4/1 ఈజ్ 4/3. సి 1/3 వచ్చింది అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, a1/a2 b1/b2 ఈక్వల్ అవుతుంది బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. దట్ ఈస్ ది థర్డ్ కేస్, దట్ ఈస్ a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. దీనికి గ్రాఫ్ గీసినట్టయితే we get parallel lines. We get what? Parallel lines. ఈ విధంగా ప్యారలల్ లైన్స్ వస్తాయి. సో ఇవి ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ కావు కాబట్టి వాటికి ఇండివిజువల్గా సొల్యూషన్ ఉంటుంది కానీ రెండింటికి కామన్ సొల్యూషన్ అనేది ఉండదు. దట్స్ వై దే హ్యావ్ నో సొల్యూషన్. సో ఈ విధంగా ఈజీగా మనము చూడండి, సి అబ్జర్వ్ చేయండి. లెట్ us కన్సిడర్ let a1x plus b1y plus c1 equals to 0, a2x plus b2y plus c2 equals to 0. సి ఈ రకంగా మనకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఉంటే, ఒకవేళ సి ఫస్ట్ ఇన్స్టాంట్లో ఏం చెప్పుకున్నాం మనము, ఇఫ్
a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే గ్రాఫ్ ఎలా వస్తుంది? ఈ విధంగా వస్తుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ దే ఇంటర్సెక్ట్ అట్ ఓన్లీ వన్ పాయింట్ అండ్ ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. అంటే ఒకే సొల్యూషన్ అనేది ఉంటుంది. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమి? ఇంటర్సెక్టింగ్ లైన్, ఇంటర్సెక్టింగ్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ a1/a2 is equals to b1/b2 also equal to c1/c2, then graphical representation ఎలా ఉంటుంది? ఒక లైన్ ఇలా వస్తే దానిపైన ఇంకో లైన్ రావడం జరుగుతుంది అనమాట. దే ఆర్ వాట్? కోయిన్సైడ్ లైన్స్. కోయిన్సైడ్ లైన్స్. వీటికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? కామన్ సొల్యూషన్స్ అంటే ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకవేళ ఇఫ్ a1/a2 is equals to b1/b2 but not equals to c1/c2, then the graphical representation is like this. They are parallel. ఎలా ఉంటాయి ఇవి? Parallel. So then you have no solution, no common solution. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సంబంధించి. దిస్ ఈజ్ వెరీ వెరీ బేసిక్ కాన్సెప్ట్. మరి ఇది బాగా మీరు అర్థం చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ మనము ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి సమ్స్ను చాలా 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 ఈజీగా వీటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. మరి నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ సమ్తో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై.